నిన్ను కూడా బంధించారు కదా, నువ్వు బయటికి వెళ్ళలేవు. ఎలా బయటికి వెళ్తానో మీరు చూస్తారు. బేబీ, ఓ సారీ, తెలియకుండా చేశాను. నువ్వు ఆ కట్లని విప్పుకోగలవా? ఓ ఇదా, ఇలాంటివన్నీ నాకు ఎప్పుడూ అలవాటే. అయితే ఈ పని ముందే చేస్తుండొచ్చు కదా. అలా నేను చేశానంటే మీరు ఎవరు ఒప్పుకోరు కదా. చిన్నప్పటి నుంచి నేను ఆ మ్యాన్షన్ లోనే ఉండడం వల్ల నేను మామూలుగా ఉండలేకపోతున్నాను. నేను ఏం చేసినా అది కాస్త వింతగా ఉంటుంది. అది నీ ఊహ మాత్రమే. బేబీ ఎప్పట్లా ఉంటేనే బాగుంటుంది. వాళ్ళ ఎముకల్ని నేను వెరకొడతాను. వదిలే, వాళ్ళని కట్టేద్దాం. మీరు సిద్ధంగా ఉండండి. ఆల్ రైట్ బాయ్స్, ఆ మెగ్డక్ కి విశ్వాస పాత్రురాలైన అబీక్లీ పిల్లల్ని కాపాడడానికి వచ్చేస్తోంది. ఇప్పుడు మీరేం చేస్తారు? దేని గురించి భయపడకండి. బీక్లీ బలశాలి కావచ్చు, కానీ మనం ఎదిరించొచ్చు. మీరు ఏ విషయం గురించి దిగులు పడకండి పిల్లలు. ఈ సమస్యలోంచి కూడా ఎలాగోలా మనం బయటపడాలి. మీ అమ్మ కోసం ఇది కూడా చెయ్యరా? మా బిగిల్, నీ కొడుకేమీ కాకూడదనుకుంటే నాకే బెదిరింపుత్తరమా? వాళ్ళని మీరు చూసుకోండి, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. బీగల్ బాయ్స్ భయంకరంగా ఉంటారు. నేను పెద్దవాడిని చూసుకుంటాను. డొనాల్డ్, వాళ్ళ విషయం తనే చూసుకుంటాడు. మీ ఆటలు చాలించండి, ఇప్పుడు నాకంత టైం లేదు. కానీ నాకు ఆటలంటే ఎంతో ఇష్టం. ఫన్ జోన్. నేను ఎక్కడున్నానో కనిపెట్టు. మీరు నా నుంచి తప్పించుకోలేరు. ఇలాంటి చిన్న పిల్లల ఆటలకి నేను భయపడతాననుకుంటున్నారా? భయపడేంత వరకు వదిలిపెట్టను. వీలైతే నన్ను పట్టుకో. నువ్వు ఇక్కడే చేస్తున్నావమ్మా? గబ్బిలంలో వేలాడుతున్నావేంటి? ఏమిటిది? ఎవరిక్కడ ఇన్ని బంతులు వేసింది? అరే, ఏం జరుగుతుంది? నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. భలే ఇరుకున్నావు. లాగండి. నువ్వే పట్టుకున్నావా? మంచి పని చేశావు. థ్యాంక్స్ బామా. బాధపడకండమ్మా, మనం ప్రయత్నించాం కానీ చివర్లో ఓడిపోయాం. ఇక చాలు, నోరు మొయ్యి. వీళ్ళ చేతిలో మనం ఎందుకని ఓడిపోతున్నాం? చూడు, ఈ స్విచ్ ఆన్ చేస్తే నీ బోటికి కరెంట్ వస్తుంది. నేను గూఢాచారిణి. మొత్తానికి మనల్ని ఫన్ జోన్స్ లోకి రానిచ్చారు. అంతేకాదు ఫ్రీ టోకన్స్ కూడా ఇచ్చారు. మంచి విషయమే కాదు? అవును, ఇప్పుడే హాయిగా ఉంది. సరే, తర్వాత మనం ఏం చేద్దాం? ఏమో తెలీదు. బేబీ, తర్వాత ఏం ఆడుకుందాం? నిజంగా ఆడుకుందామా? ఎలాంటి ఆటైనా ఆడుకోవచ్చు. ఓ, అయితే ఒక ఆట ఆడదాం. ఈ భయంకరమైన మెడివల్ టెన్షన్ గేమ్ ఆడదామా? అది మాత్రం వద్దు.